పడమర మెరిసినట్లుగా ఆయన రాకడ ఉంటుంది అని చెప్పాను. తర్వాత ఆయన రాకడ ఎలా ఉంటుంది? దొంగ వచ్చినట్లుగా వస్తాడు, ఆయన రాకడ అలా ఉంటుంది అని చెప్పాను. తర్వాత ఆయన రాకడ ఇంకా చెప్పాలంటే ఎవరు ఊహించని రీతిలో, ఎవరు కూడా గ్రహించని రీతిలో ఇదిగో ఆయన రాకడ వచ్చేసింది అని చెప్పశక్యము కాని రీతిలో ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు. ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు. మన పక్కనున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఎత్తబడ్డారనుకో, లేకుంటే మనం ఎత్తబడ్డాం అనుకో, ఆ పక్కనున్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? దేవుని రాకడ వచ్చేసింది అన్నట్టుగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? దేవుని రాకడ సూచనలు కరువులు, కాటకాలు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యం లేవటం, ఇలా జరుగుద్ది అని చెప్పాను. ఇదంతా వివరించుకుంటా వచ్చి దేవుని యొక్క రాకడ ఆ ధ్వని ఎలా ఉంటుందో క్లియర్గా నేను మీకు పూర్తిగా పరిపూర్ణంగా వివరించలేదు. కానీ దేవుడు ఒక మాట, ఉదాహరణకి 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 1వ వచనం దగ్గర నుండి చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు, గమనించాలి, పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినట్లుగా ఉంటుంది. అయితే అక్కడ ఆపండి. ఇక్కడ పెండ్లి కుమారుడు అంటున్నాడు. పెండ్లి కుమారుడు ఉన్నాడంటే ఎవరుండాలి? పెండ్లి కుమార్తె ఉండాలి. పెండ్లి కుమారుడు యేసు ప్రభువుకి సాదృశ్యం అయితే పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. కానీ ఇక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు? 10 మంది కన్యకలు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు పెండ్లి కుమార్తె అనొచ్చు కదా. పెండ్లి కుమారుడు అన్నప్పుడు పెండ్లి కుమార్తె అనొచ్చు కదా. కానీ 10 మంది కన్యకలని ఎందుకు అన్నాడు? ఇప్పుడు 10 మంది కన్యకులు కూడా, కన్యకంటే కన్య అంటే అర్థమైంది, పెళ్లి కానిది, ఏ పురుషుని ఎరుగని స్త్రీ, ఆమెను కన్య అంటారు. ఇప్పుడు ఈ 10 మంది కన్యకులు మంచోళ్లే. చాలా మంది అంటారు ఆ సంఘంలో కొంతమంది చెడ్డోళ్ళండి, కొంతమంది మంచోళ్ళండి, కొంతమంది అట్టండి ఎట్టండి అంటారు. నేనేమంటానంటే అందరూ ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళే, అందరూ ప్రభు బిడ్డలే. ఎవరు తీసేసిన వాళ్ళు కాదు, తోసేసిన వాళ్ళు కాదు. అందరూ దేవుని యొక్క కుమారులు, కుమార్తెలే. కాకపోతే సిద్ధపాటులో తేడా ఉంది. ప్రిపరేషన్ అంటే నిర్లక్ష్యం. ఒక మనిషి నిర్లక్ష్యం చాలా ప్రమాదకరమైనది. ప్రమాదం. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతా తోలు ఏమవుద్ది? డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతా డ్రైవ్ చెయ్యి, ఎలా ఉంటుందో ప్రమాదం, యాక్సిడెంట్. ఏమైపోద్ది? ప్రాణాలు పోతాయి, చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఎంతో మంది హైవేల్లో లారీ డ్రైవర్లు కానీ, కారు డ్రైవర్లు కానీ, బస్సు డ్రైవర్లు కానీ తూగుతూ నిద్రపోతూ డ్రైవింగ్ చేసినటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వలేదా? ఎంతమంది చనిపోయి ఉంటారు. ఆ నిర్లక్ష్యం ఉంది. అంతేగాని వారు పాపములు చేసిన వారు కాదు. 10 మంది కన్యకులు అంటే
పాపము చేసిన వాళ్ళు కాదోళ్ళు, నిర్లక్ష్యం. మీకు అర్థమైందో లేదో నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. పాపము చేసిన వారు దేవుని రాజ్యానికి స్వతంత్రులు కారు. ఇక్కడ ఎవరు స్వతంత్రులు కారు? ఇక్కడ ఎలాంటి వాళ్ళు స్వతంత్రులు కారు? దేవుని రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించలేదు. మీరెవరో నాకు తెలియదని ఎవరి గురించి అన్నాడు? బాగా ఆలోచించాలి సుమా. సిద్ధపాటు సరిగా లేని వాళ్ళని గురించి మాట్లాడాడు. వీళ్ళు పాపాత్ములు కాదు, వీళ్ళు దొంగలు కాదు, వ్యభిచారులు కాదు, వీళ్ళు త్రాగుబోతులు కాదు. వీళ్ళు ఎవరి మీద అసూయ పడినోళ్ళు కాదు, మచ్చర పడినోళ్ళు కాదు, బూతులాడినోళ్ళు కాదు. కాకపోతే చెప్పండి, సిద్ధపాటు అనేది లేదు. చాలా మంది దేవుని బిడ్డలారా ఈ లోకంలో మంచోళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అనే ఆలోచన ఎంతో మందికి లేదు. ఈ సత్యాన్ని ఎరగాలి. ఏంటి సిద్ధపాటు చెప్పనా? నూనె కలిగి ఉండటము. పాపాలు విడిచిపెట్టారు, పాపక్షమాపణ పొందారు, పశ్చాత్తాపడుతున్నారు, అన్ని బాగానే ఉన్నారు. దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లో లేదు. దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లో లేదు. చాలా మంది ప్రభువుని నమ్ముతున్నారు, కానీ వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అదే వాక్యం హృదయములో ఉంటే ఏమైంది? అదే మాట దేవుని వాక్యం హృదయంలో ఉంటే గమ్మునుండావు, నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటావు, నిన్ను నువ్వు సరి చేసుకుంటావు, దేవుని రాకడ ఎప్పుడు వచ్చుద్దని ఎదురు చూస్తూ ఉంటావు. కొన్ని సంఘాలైతే మరణాథ అంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా మరణాథ అంటారు. ఎదురు పడితే వందనాలు చెప్పుకోరు, మరణాథ అంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఎదురు పడితే ఏం చెప్పుకుంటాం? కానీ ఆ సంఘాలు అట్లా చెప్పుకోవు, మరణాథ అని అంటారు. అంటే ఏంది? ప్రభువా ఎప్పుడు వస్తావు, మమ్మల్ని తీసుకొని పో. వాస్తవాలు చెప్తాను మీకు నేను. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఎప్పుడు మేము కలుసుకున్నా, ఎప్పుడు మాట్లాడినా మరణాథ అంటాడు. ప్రభువా త్వరగా రమ్ము. ఎవరికి త్వరగా రమ్ము చెప్పండి? ఎవరికి త్వరగా రమ్ము? సిద్ధపాటు కలిగిన వాళ్ళకి త్వరగా రమ్ము. మిగతా వాళ్లకు త్వరగా వచ్చిన ఉపయోగం లేదు. ఏదో పైకి ప్రభువా త్వరగా రమ్మంటే వచ్చాడు అనుకో, ఇక్కడే విండిపోతావు, ఇక్కడే విడవబడతావు. దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సన్నిధిలో యుగ యుగాలు దేవునితో ఉండాలి అని అంటే ఆ భాగ్యం అందరికీ దక్కదు. కానీ సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు. కన్యకుల్లోనే బుద్ధి కలిగిన వారు, కన్యకుల్లోనే బుద్ధి లేనివారు, రెండు రకాల వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు సిద్ధపడ్డారు, బుద్ధి లేని వారు సిద్ధపడలేదు. మీకు అర్థమవుతుందా? ప్రార్థన సిద్ధపాటు లేదు. ప్రభువు ఈ రాత్రి చెప్తున్నాడు, వస్తున్నా అన్నాడు. ఏమన్నాడు? ఈ రాత్రి నేను వస్తున్నా అని ప్రభువు చెప్పాడు. మనం ఏం చేస్తాం? ఏమవ్వాలి? ప్రార్థన చేస్తున్నాం, సిద్ధపాటు. ప్రభువా ఈరోజు రాత్రి వస్తానన్నావు, మరి మనం అందరం సిద్ధపడాలా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, మీ ఇంటికి వస్తున్నా అమ్మా, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో
మీ ఇంటికి వస్తున్నా అన్నాడు అనుకో, మీరేం చేస్తారు? వస్తే రావా, మీరేం చేస్తారు? ఆ వస్తే రావా ఏంటి అంటారా? ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఫస్ట్ ఏం సిద్ధపాటు? 2-3 చెప్పండి. 1, వాళ్ళు తినే తిండి. 2, వాళ్ళు ఉండటానికి నివాసం. 3, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏం చెప్పుకోవాలి, ఎలా ఉండాలి. చింపిరి బట్టలు వేసుకొని నిలబడితే ఎట్లా ఉంటుంది? చింపిరి బట్టలు వేసుకుని వాళ్ళ ముందు నిలబడ్డాం అనుకో, ఎట్లా ఉంటుంది? దగ్గరకు కూడా రానియరు. మనం ఎట్లుంటాం? మామూలుగా సీఎం వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మన ఇంటికంటే చెప్పండి, చాలా నీట్గా ఏదైనా ఒక చక్కని మంచి అందమైన శారీ లేకపోతే డ్రెస్ ఉంది అని అంటే అది వేసేసుకుంటాం. ఆలోచన వెళ్ళిపోద్ది, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అనే ఆలోచనలు వస్తాయి. ఎందుకు? శుద్ధంగా కనపడటానికి. మీకు అర్థమవుతుందా? సిద్ధపాటు. అలాగనే మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు, భోజనాలు పెట్టాలన్న ఆలోచన ఉంది, ప్రార్థన పెట్టారు, అయిపోయింది. అమ్మ వందనాలమ్మ వెళ్ళేసిరండి అంటారా? అయ్యా వందనాలయ్యా వెళ్ళేసిరండి అంటారా? ఏం చెప్తారు? భోజనాలు సిద్ధపరిచి ఉన్నాము, మీరు భోజనం చేసి వెళ్ళండి. హల్లెలూయా. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు లేనిదే ఏ వ్యక్తి కూడా ఏ కార్యక్రమములో పని చెయ్యలేడు, ముగించలేడు, ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా సాధించలేడు. మీకు అర్థమవుతుందా? గమనిస్తున్నారా? ఏమర్థమైంది? సిద్ధపాటు అనేది చాలా అవసరమని అర్థమైంది. సిద్ధపాటు లేకపోతే ఏం జరుగుతుందో కూడా ఈ విధంగా క్లియర్గా వ్రాస్తుంది. చూద్దామా వాక్యాన్ని? మత్తయి సువార్త 25వ అధ్యాయము 2వ వచనము చదవండి. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఆపండి. ఎక్కడ? ఎవరిళ్ళు? బుద్ధి కలిగిన వాళ్ళ? బుద్ధి లేని వాళ్ళంట తమతో పాటు ఏం తీసుకెళ్ళలేదంట? నూనె లేదు. ఏంటి దీని అర్థం? తమతో పాటు దివిటీలు తీసుకొని పోయారట, కానీ నూనె తీసుకొని పోలేదు. దేవుడి మందిరానికి కొన్ని సందర్భాల్లో ఆత్మ సహకరించదు. ఏం పోతావులే అనుకుంటా ఉంటది ఆత్మ లోపల. కానీ ఇంకొక వైపు ఏం చేస్తుందంటే, అమ్మో పోతే ఎట్టా, ఏదన్నా బాగా లేకుండా వస్తే, ఏదన్నా ఇబ్బంది అయితే, ఏదన్నా రోగం వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా సమస్య వస్తే, ఏదన్నా బలహీనత వస్తే, ఏదన్నా జరిగితే అమ్మో ఇదెట్టా పోవాలి అని ఒక పక్క లోపల ఆ ఆత్మ అంటూనే ఉంటుంది. అంటే ఇదంతా దేనికంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ భాగము ఈ ఆత్మని కుంగదీస్తుంది. ఏం చేస్తుంది? ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ భాగాలు, ఈ పార్ట్స్ అన్ని ఆత్మని కుంగదీస్తూ ఉంటాయి. ఎలా కుంగదీస్తాయి? నడువులు నొప్పి ఏం పోతావులే, శరీరంలో భాగమేగా. తలనొప్పిగా ఉంది, ఏం పోతావులే, శరీరంలో భాగమేగా. కడుపు నొప్పిగా ఉంది, ఏం పోతావులే, శరీరంలో భాగమేగా. కానీ కొంతమందికి దేవుని సన్నిధిలో ఏం బాగలేకపోయినా నా దేవుని మందిరంలో ఉంటే చాలు, ఆయన కృపను బట్టి, ఆయన కరుణ కటాక్షమును బట్టి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఒకవేళ స్వస్థపరచకపోయినా నేను దేవుని మందిరాన్ని మాత్రం వదిలిపెట్టను. వెళ్ళేదే
అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. ఖచ్చితంగా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. దేవుడే వారిని ముట్టి బాగు చేస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారు వీళ్ళు? దివిటీలు ఉన్నాయి అంట కానీ నూనె లేదట. నూనె లోపలుంటే ఏమైతే దివిటీలు వెలుగుతాయి. అమ్మ బుడ్లో నూనె లేకపోతే ఒత్తి ఏమైంది? ఫస్ట్ అట్ట ముట్టించినప్పుడు వెలుగుద్ది, తర్వాత ఏమైద్ది? ఒత్తి కాలిపోయి ఆరిపోద్ది, బూడిదైపోద్ది. ఇక తర్వాత ఎలగదు. ఎందుకని? లోపల ఏం లేదు, నూనె లేదు. నూనెగా ఉంటే ఏమవుతుందంటే ఆ ఒత్తి ఆరిపోదు. ఆ నూనె అయిపోయేంత వరకు ఆ ఒత్తి వెలుగుతూనే ఉంటుంది. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఆ ఒత్తి, ఆ నూనె, ఆ బుడ్డి ఎవరో కాదు, నువ్వే. నీలో ఉండవలసిన దేవుని వాక్యమే నూనె. హల్లెలూయా. నీలో ఉన్న ఆ ఒత్తి, దేవుడు వెలిగించిన నీ ఆత్మనే దీపం. నీ కోసం దేవుడు ప్రాణం పెట్టి ఆ ఆత్మను రక్షించుకున్నాడు. ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టి ఆ ఆత్మను రక్షించుకున్నాడు.